శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 18వ అధ్యాయంలోని 170వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. చైతన్యాఖ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటలా. అమ్మవారు చైతన్యార్ఘ్య సమారాధ్య. చైతన్యం అంటే జ్ఞానము. జ్ఞానమనే అర్ఘ్యమును అంటే జలాన్ని సమర్పించి మానసిక పూజా విధిలో అమ్మవారిని అర్చించే భక్తులకు ఆమె సులభంగా దగ్గరికి వస్తుంది. అందువల్ల ఆమె చైతన్యార్ఘ సమారాధ్య. మనుషులలోని స్వధర్మాచరణ, తాము చేస్తున్న వృత్తి పట్ల అంకిత భావంతో, కుటుంబం పట్ల గల బాధ్యతాయుత కర్తవ్య పాలనతో, అలాగే సంఘం పట్ల బాధ్యతగా వ్యవహరించడంతో జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు. ఇవన్నీ కూడా చైతన్యానికి సంబంధించినవి. ఇలా అమ్మవారికి చైతన్యం అనే అర్ఘ్యాన్ని సమర్పించమంటోంది ఈ నామం. తర్వాత నామం చైతన్య కుసుమ ప్రియ. అంటే జ్ఞానమనే కుసుమాలతో అమ్మవారిని పూజ చేయాలి. అసలు అమ్మవారికి పూజ చేయవలసిన పుష్పాలు ఏమిటో వరుసగా ఇక్కడ చెబుతున్నారు. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంత పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం, తదైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. అంటే మొదటిది అహింస, 2 ఇంద్రియ నిగ్రహం, 3 సర్వభూత దయ, 4 క్షమ, 5 శాంతం, 6 తపస్సు, 7 ధ్యానం, 8 సత్యం. ఈ అష్టవిధ పుష్పాలతో విష్ణుమూర్తిని అర్చించమని ఈ శ్లోకం చెప్తుంది. అయితే అమ్మవారు విష్ణు స్వరూపిణి అని ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. నారాయణులిద్దరికీ కూడా భేదం లేదు. అమ్మవారి యొక్క పురుష రూపమే నారాయణుడు. కాబట్టి బద్ధకం దరిచేరనీయకుండా, ఇతరులకు మనం బరువు కాకుండా, బాధ్యతలు వదిలి పారిపోయే మనస్తత్వం లేకుండా, ఎవరెవరు దైనందిక చర్యల్లో, కర్మల్లో, వృత్తుల్లో ఉంటూ కూడా సంతోషంగా దైవానికి అంకిత భావం అయ్యి సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి భావాన్ని ఈ శ్లోకం ద్వారా చెబుతున్నారు. అంటే ఏమిటి? చైతన్యార్ఘ సమారాధ్య, చైతన్య కుసుమప్రియ, మానవ జీవిత మార్గదర్శకాలైనటువంటి ఈ 2 నామాలను చక్కగా అధ్యయనం చేసి తమ తమ జీవితాలను ఆదర్శవంతంగా భక్తులు తీర్చిదిద్దుకొని ఆ తర్వాత భగవంతుడికి చేరువగా ప్రయాణం సాగించమని ఈ శ్లోకాలు అర్థము, అలాగే ఈ నామాల అర్థం కూడా. తరువాతి నామము సదోదిత. ఉదిత అంటే ప్రకాశము, సదోదిత అంటే స్వయంగా ఎల్లప్పుడూ ప్రకాశించే తల్లి. సూర్యుడి దగ్గర నుంచి కనిపించే నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, ఈ బ్రహ్మాండాలు కానీ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండవు. అన్నీ కూడా ప్రళయంలో
నశించిపోతూ ఉంటాయి. కానీ అమ్మవారు ఎప్పటికీ శాశ్వతంగా స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి సదోదిత. తర్వాత సదాతుష్ట, ఎల్లప్పుడూ సంతుష్టి తృప్తి కలిగి ఉన్న తల్లి. తన భక్తులకు అటువంటి తృప్తిని ప్రసాదించే తల్లి కాబట్టి ఆమె సదాతుష్ట. తరుణాదిత్య పాటల, తరుణ సూర్యుడు అంటే మధ్యాహ్నపు సూర్యుడు. మధ్యాహ్నపు సూర్యుడు ఎలా ఉంటాడు? మనకు తెలుగులో చాలా మంచి పాట ఒకటి ఉంది. సూర్యుడి యొక్క గమనాన్ని, ఆయన రంగులను తెలిపేటటువంటి మంచి గీతం అది. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, పుట్టేటి భానుడా పుష్పరాగపు ఛాయ, పుష్పరాగము మీద పొందు బంగారు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, జామెక్కి భానుడా జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపెంగ పూచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, మధ్యాహ్న భానుడా మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పొడిచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, కుంగేటి భానుడా గుమ్మడి పూచాయ, గుమ్మడి పువ్వు మీద కుంకుమ పూచాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఒక తరం కిందటి వాళ్లకు ఈ పాట రేడియోలో ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ఇలా సూర్యనారాయణుడు యొక్క విచిత్రమైన వర్ణముల గురించి వర్ణిస్తూ ఉండేటటువంటి గీతం ఇది. అలా నారాయణుడు మారిపోతూ ఉంటాడు. శ్రీమాత హిరణ్య గర్భ అంటే సూర్యమండలం ఆమెకు నివాస స్థానం. అందువల్ల అమ్మవారు మధ్యాహ్న సూర్యుడిలాగా తెలుపు ఎరుపు మిశ్రమమైన వర్ణంలాగా ఆమె దేహకాంతి మెరిసిపోతూ ఉంటుందట. అందువల్ల వసిన్యాది వాగ్దేవతలు ఆమెను తరుణాదిత్య పాటల అని కీర్తిస్తున్నారు. ఇలా ఈ నామంతో మనము 170వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా. రేపు 171వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. అంతవరకు జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ, మనసే నీవశమై స్మరణమే జీవనమై, మనసే నీవశమై స్మరణమే జీవనమై, మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి, శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కనక జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా.